వీలుండదు. తర్వాత ఈ వర్క్ ప్రాపర్టీస్కు మేజర్ అన్యాక్రాంతమయ్యేది, అవినీతి జరిగేది ఎక్కడ అనేది స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ముతావలి అంటారు. అంటే వర్క్ ప్రాపర్టీ ఒక రకంగా మేనేజర్. ఈ ముతావలీలు అంటే వేల వక్ఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రతి వర్క్ ప్రాపర్టీకి ఒక ముతావలి ఉంటాడు. వీళ్ళందరినీ రెగ్యులేట్ చేసేదే వక్ఫ్ బోర్డు. వక్ఫ్ బోర్డు ఇప్పుడే కాదు, కొత్త చట్టమే కాదు, పాత చట్టం ప్రకారం కూడా ప్రభుత్వాలు నియమిస్తాయి. సో ఈ వక్ఫ్ బోర్డ్ ముతావలి కనుక ఒక ఏడాది పాటు ప్రాపర్గా అకౌంట్ సబ్మిట్ చేయకపోతే ఆ ముతావలిని తొలగించే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి కొంత వక్ఫ్ ప్రాపర్టీస్ నిర్వహణను మెరుగుపరిచి, ఎందుకంటే ఈ చట్టం పేరు కూడా అదే ఉమ్మీద్ అని, అంటే ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్కు ఈ చట్టం దోహదం చేయాలి అనేది లక్ష్యం. వీలుండదు. తర్వాత ఈ వర్క్ ప్రాపర్టీస్కు మేజర్ అన్యాక్రాంతమయ్యేది, అవినీతి జరిగేది ఎక్కడ అనేది స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ముతావలి అంటారు. అంటే వర్క్ ప్రాపర్టీ ఒక రకంగా మేనేజర్. ఈ ముతావలీలు అంటే వేల వక్ఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రతి వర్క్ ప్రాపర్టీకి ఒక ముతావలి ఉంటాడు. వీళ్ళందరినీ రెగ్యులేట్ చేసేదే వక్ఫ్ బోర్డు. వక్ఫ్ బోర్డు ఇప్పుడే కాదు, కొత్త చట్టమే కాదు, పాత చట్టం ప్రకారం కూడా ప్రభుత్వాలు నియమిస్తాయి. సో ఈ వక్ఫ్ బోర్డ్ ముతావలి కనుక ఒక ఏడాది పాటు ప్రాపర్గా అకౌంట్ సబ్మిట్ చేయకపోతే ఆ ముతావలిని తొలగించే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి కొంత వక్ఫ్ ప్రాపర్టీస్ నిర్వహణను మెరుగుపరిచి, ఎందుకంటే ఈ చట్టం పేరు కూడా అదే ఉమ్మీద్ అని, అంటే ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్కు ఈ చట్టం దోహదం చేయాలి అనేది లక్ష్యం. సో అలాంటి పాజిటివ్ అంశాలు ఉన్నమాట నిజం. కానీ దీంట్లో బేసిక్ క్వశ్చన్ ఏంటంటే పాజిటివ్ అంశమా అనేది కాదు, లీగల్గా ఆ అంశం నిలబడుతుందా లేదా. ఇప్పుడు ఉదాహరణకు ఈ వక్ఫ్ బోర్డులో డైవర్సిటీని ఈ చట్టం ప్రమోట్ చేస్తుంది. డైవర్సిటీ అంటే ఉమెన్ నియమించబడాలి, అలాగే ఓబీసీస్ నియమించబడాలి, నాన్ ముస్లిమ్స్ నియమించబడాలి అని ఈ చట్టంలో ఉంది. సో ఇది ఒక రకంగా అంటే మన సామాజిక దృక్పథంతో చూస్తే ఒక సెక్యులర్ భావన, అంటే ఒక పార్లమెంట్ చేసే చట్టంలో కేవలం ఒక మతపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఇతర మతాల వారిని కూడా ఇంక్లూడ్ చేసి ఉమెన్ కూడా ఇంక్లూడ్ చేయడం డైవర్సిటీ మంచిది. కానీ లీగల్గా సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఆర్టికల్ 26 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ప్రతి రిలీజియస్ డినామినేషన్కు తమ రిలీజియస్ ప్రాపర్టీస్ను నిర్వహించుకునే హక్కు ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఒక ముస్లిం మతపరమైన ఆస్తుల వ్యవహారం ఇది. అయితే ప్రభుత్వ వాదన ఏంటంటే ఇది మతానికి సంబంధించిన వ్యవహారం కాదు, ముస్లిం మతపరమైన వ్యవహారాల్లో ముస్లిమేతరులు ఏమీ ఇన్వాల్వ్ కారు, కానీ ముస్లిం మతపరమైన వ్యవహారం కాదు, ఇది ఆస్తుల పరమైన వ్యవహారం అని ప్రభుత్వ ఇంటర్ప్రిటేషన్. ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ అఫేర్స్ కాదు, ఇట్ ఈస్ ప్యూర్లీ ప్రాపర్టీ మ్యాటర్ అనేది ప్రభుత్వ వాదన. ఈ రెండు ఇంటర్లింక్డ్. ఇప్పుడు మనకు టీటీడీ ప్రాపర్టీ వేరు, టీటీడీ దేవుడి వ్యవహారం వేరు కాదు కదా. సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది మీకు. ఇప్పుడు ప్రభుత్వ వాదన ఏంటంటే అసలు మేము రిలీజియన్ రెగ్యులేట్ చేయడం లేదు, ప్రాపర్టీ రెగ్యులేట్ చేస్తున్నామని. సుప్రీంకోర్టు అది ఎలా తీసుకుంటుందో చూడాలి. ఆర్టికల్ 26 ప్రకారం ఒక రిలీజియస్ డినామినేషను తమ సంబంధితమైన ఆస్తులు వ్యవహారాల్ని మేనేజ్ చేసుకునే హక్కు ప్రతి మతానికి ఉంటుంది. ఎందుకంటే ఆర్టికల్ 25 ప్రకారం రిలీజియస్ ఫ్రీడమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కనుక రిలీజియస్ ప్రాపర్టీస్ను మేనేజ్ చేసుకునే హక్కు ఆ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి ఉంటుంది, ఆ రిలీజియస్ డినామినేషన్కి ఉంటుంది. ఇప్పుడు మీకు ముస్లిం రిలీజియస్ ప్రాపర్టీస్ని రెగ్యులేట్ చేసే చట్టం చేస్తూ దాంట్లో నువ్వు నాన్ ముస్లిమ్స్కి అవకాశం ఇస్తే మరి ఆర్టికల్ 26 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కు ఇది నిలబడుతుందా అనేది మొదటి కాన్స్టిట్యూషనల్ టెస్ట్ ఇది. అంటే నాన్ ముస్లిమ్స్ ఉండడం తప్పని నేను అనడం లేదు, డైవర్సిటీ మంచిదే. నీకు సెక్యులర్గా మతపరమైన ఇన్స్టిట్యూషన్ కూడా మారుస్తే మంచిదే కదా. కానీ మరి అది కేవలం ముస్లిం ఇన్స్టిట్యూషన్స్కే చేస్తావనేది రెండో క్వశ్చన్ వస్తుంది. ఒక ఏ చట్టమైనా లైక్ షుడ్ బి ట్రీటెడ్ ఎలైక్ అనేది ఒక లాలో ప్రిన్సిపల్. అంటే ఒకే రకమైన అంశాలని ఒకే రకంగా చట్టం చూడాలి. ఎందుకంటే భారత రాజ్యాంగము డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రిలీజన్ ఎలో చేయదు. భారత రాజ్యాంగం డిస్క్రిమినేషన్ ఆన్ ద నేమ్ ఆఫ్ కాస్ట్, క్లాస్, రిలీజన్, క్రీడ్, కలర్ దీన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రైట్ టు ఈక్వాలిటీ అనేది ఒక కీలకమైన రాజ్యాంగ హక్కది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే
నువ్వు ముస్లిం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ గవర్న్ చేయడానికేమో మీరు నాన్ ముస్లిమ్స్ను కూడా ఇంక్లూడ్ చేసి డైవర్సిటీని కోరుకుంటున్నాం, మంచిదే. మరి ఇతర పరమైన మత సంస్థలు కూడా అది కోరుకుంటావా? ఇప్పుడు కేవలం ముస్లిం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి చట్టాలు లేవు. ఇప్పుడు సిక్ గురుద్వారా ప్రబంధ కమిటీ యాక్ట్ ఉంది, అంటే గురుద్వారాలను నిర్వహణ, సిక్ మత సంబంధిత ఆస్తుల నిర్వహణకు చట్టం ఉంది. మరి అందులో గురుద్వారా ప్రబంధ కమిటీ ఎస్జిపిసిలో కూడా నాన్ సిక్కుల ఏతరులను అనుమతిస్తారా? ఇప్పుడు హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ ఉన్నాయి, మన టీటీడీ ఉంది, ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, టీటీడీలో హిందూ ఏతరులు ఎలా ఉంటారు అని. ఈవెన్ ఉద్యోగాలు కూడా చేయకూడదు అంటున్నాం కదా, బోర్డుల తర్వాత సంగతి. టీటీడీలో ఉండేటువంటి నాన్ రిలీజియస్ యాక్టివిటీస్, టీటీడీలో ఉండే సెక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఉదాహరణకు తిరుపతిలో ఒక టీటీడీ ఆస్తికి సెక్యూరిటీ గార్డు ఉంటాడు, అదే రిలీజియస్ యాక్టివిటీ కాదు. ఒక టీటీడీ సత్రంలో క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు, అదే రిలీజియస్ యాక్టివిటీ కాదు. అక్కడ కూడా హిందువులే ఉండాలి అని కదా వాదన. మరి ఒక టీటీడీ సత్రములో కూడా హిందువే ఉండాలి అని మనం అందరం అడుగుతున్నప్పుడు, మరి ముస్లిం ప్రాపర్టీస్ను, ముస్లిం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ మసీదులతో సహా వాటిని మేనేజ్ చేసే బోర్డులో ముస్లిమేతరులు ఎలా ఉంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. సో అందువల్ల రైట్ టు ఈక్వాలిటీ ఏం చెప్తుంది? అన్ని రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ను ఒకే రకంగా సెక్యులర్ స్టేట్ చూడాలి. సో మీకు ఒకవైపు ఏమో ఇదే ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తాం, ఉమ్మడి పౌర స్మృతి అంటున్నారు. మరి 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 లాంగ్వేజ్, 1 నేషన్ 1 రేషన్ కార్డ్, 1 నేషన్ అన్ని 1 నేషన్ అంటున్నారు కదా. మరి ఒకే దేశం ఒకే చట్టం ఈ విషయంలో ఎందుకు ఉండదు? ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం కదా. ఇప్పుడు మన దేశంలో ముస్లిం ప్రాపర్టీస్ కొరకు ఒక చట్టం, హిందూ ప్రాపర్టీస్కి ఒక చట్టం, సిక్ ప్రాపర్టీస్కి ఒక చట్టం. ఎందుకు ఒకే చట్టం చేయొచ్చు కదా? ఆల్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రిలీజియస్ ప్రాపర్టీస్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒకటే సెంట్రల్ చట్టం తెచ్చేస్తే పడైపోతుంది కదా. మరి ఎందుకు ఒకవైపు ఉమ్మడి పౌరస్మృతి కావాలి అని చెబుతున్న బీజేపీ, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతి చట్టాలు చేసిన బీజేపీ మతపరమైన ఆస్తుల నిర్వహణలో ముస్లింలకు ప్రత్యేక చట్టం ఎందుకు చేస్తోంది? నా సలహా ఏంటంటే ఉమ్మడి చట్టం చేయండి, అది ఏ మతమైనా కానివ్వండి. మత సంబంధితమైన ఆస్తులకు ఒకే రకమైన నిర్వహణ విధానం ఎందుకు ఉండకూడదు? 1 నేషన్ 1 రిలీజియస్ ప్రాపర్టీస్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎందుకు ఉండకూడదు? ఇది భారత రాజ్యాంగం చెప్పింది కదా, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి అని. ఉమ్మడి పౌరస్మృతి వైపుగా ఒక మంచి ముందడుగు కదా, ఎందుకు ఉండకూడదు? దీనికి ఆన్సర్ లేదు. ఇక రైట్ టు ఈక్వాలిటీ ఏం చెప్తుంది అంటే, నీవు ప్రతి మతాన్ని ఒకే రకంగా చూడాలి. ఒక మతానికి సంబంధించిన ఆస్తుల నిర్వహణలో మతేతరులని అనుమతించినప్పుడు మిగతా మతాలకు సంబంధించిన ఆస్తుల నిర్వహణలో మతేతరులను ఎందుకు అనుమతించరు అనే క్వశ్చన్ వస్తుంది. అప్పుడు లా ప్రిన్సిపల్ ఏంటంటే లైక్ షుడ్ బి ట్రీటెడ్ ఎలైక్, అంటే ఒకే రకమైన దానిని ఒకే రకంగానే చూడాలి, వివక్ష చూపరాదు మతం పట్ల అనే చట్టం చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణకు హిందూ అనే పదంలో చాలామంది ఇంక్లూడింగ్ బీజేపీ నమ్మేది ఏంటంటే, హిందూ అన్న పదంలో సిక్కులు వస్తారు, బౌద్ధులు వస్తారు, జైనులు వస్తారు కదా. ఈవెన్ గౌతమ బుద్ధుడిని శ్రీమన్నారాయణ అవతారంలో ఒకటిగా భావిస్తారు కదా చాలామంది. మరి అలాంటప్పుడు ఈవెన్ టీటీడీ బోర్డులో బుద్ధిస్టులను, సిక్కులను అపాయింట్ చేయొచ్చా? మీరు చెప్పండి, ఆ ప్రశ్నకేంటి? సో అందువల్ల హిందూ రిలీజన్లో భాగమని భావించిన సిక్కులు, బౌద్ధులు, జైన్లు వీళ్ళను కూడా హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లలో చేయరు. అలాంటప్పుడు ముస్లిమేతరులను ఎలా చేస్తారు ముస్లిం బోర్డులో? ఇది రైట్ టు ఈక్వాలిటీకి వ్యతిరేకం కదా, ఇది ఆర్బిటరీనెస్ కదా. ఎనీ లా విచ్ ఈస్ ఆర్బిటరీ ఈజ్ అల్ట్రా వైరస్ టు ద కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో తీర్పు చెప్పింది. అంటే చట్టానికి ఆర్బిటరీ ఉండొద్దు, అంటే మన్మాని అంటారు చూడు, నా ఇష్టం వచ్చినట్టు చట్టం చేస్తా అంటే అంగీకరించబడదు. సో అందువల్ల రైట్ టు ఈక్వాలిటీ అనేది 2వ డైమెన్షన్గా మీకు దీంట్లో క్వశ్చన్ వస్తుంది. ఇక 3వ డైమెన్షన్ ఏంటంటే, దీన్ని లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఉందా అనేది కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఐ థింక్ భారతదేశ రాజ్య వ్యవస్థకు సెక్యులర్ రాజ్యంలో మతానికి సంబంధించిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద రిలీజన్ కానప్పుడు పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు, అసెంబ్లీ చట్టాలు చేయొచ్చు. అలాగే అది పబ్లిక్ ఇంట్రెస్ట్ కొరకు చట్టాలు చేయొచ్చు. అందువల్ల లెజిస్లేటివ్ కాంపిటెన్స్ను కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ముస్లిం మత ఛాందసవాదులు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా పార్లమెంట్ ఎలా చట్టం చేస్తుంది అని క్వశ్చన్ చేస్తున్నారు.
పార్లమెంట్ ఎలా చట్టం చేస్తుంది అని క్వశ్చన్ చేయడం న్యాయం కాదు. లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఉండదు అనేది కరెక్ట్ కాదు. అలాంటప్పుడు ముస్లిం లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేకుంటేనే మీకు హిందూ ఎండోమెంట్ యాక్ట్లు వచ్చాయా? మత సంబంధితమైన కార్యక్రమాల్ని నియంత్రించే విషయంలో ఎస్టాబ్లిష్డ్ ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటే మత సంబంధితమైన కేసులా ఏం చెప్తుంది అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్ అయితే తప్ప చట్టాలు చేయొచ్చు. ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీ అనేది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్ ఏం కాదు కదా. సో అందువల్ల ఒక మత సంబంధిత ఆస్తుల నిర్వహణ అది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్ కిందికి వస్తుందా రాదా అనేది రేపు సుప్రీంకోర్టు చెప్పాలి. ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ద రిలీజన్ అయితే మాత్రం చట్టాలు చేయరాదు. నాకు తెలిసినంతవరకు అది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్గా రాదు. వచ్చుంటే హిందూ ఎండోమెంట్ యాక్ట్లు కూడా ఉండవు కదా. అందువల్ల మత సంబంధిత ఆస్తుల నిర్వహణ విషయంలో చట్టాలు హిందూ మతానికి సంబంధించిన వాటిలో చట్టాలు వచ్చినప్పుడు, సిక్కు గురుద్వారా ప్రబంధ కమిటీ చట్టాలు వచ్చినప్పుడు, 1954 నుంచి వక్ఫ్ చట్టాలు వచ్చినప్పుడు, కొత్తగా ఇప్పుడు చట్టం చేయడానికి పార్లమెంట్కి హక్కు లేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. అది నిలబడుతుంది అని అనుకోవడం లేదు. బట్ దట్ ఈస్ వన్ క్వశ్చన్. లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఆఫ్ ద పార్లమెంట్ టు ఎనాక్ట్ సచ్ లా, ఇది మూడవది. నాలుగవది ముస్లిం పర్సనల్ లా ఉన్నప్పుడు, ఉమ్మడి పౌరస్మృతి లేనప్పుడు ముస్లిం ప్రాపర్టీస్ని రెగ్యులేట్ చేసేటువంటి ఇంటర్వెన్షన్ అంగీకరించబడుతుందా అని. కానీ వాస్తవంగా మన దేశంలో ముస్లిం పర్సనల్ లా ఉన్నప్పటికీ, యూనిఫామ్ సివిల్ కోడ్ లేనప్పటికీ ముస్లిం పర్సనల్ లాకు సంబంధించిన అనేక అంశాలని ఇప్పటికీ రెగ్యులేట్ చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకు మీకు ట్రిపుల్ తలాక్ చట్టమే ఒక ఎగ్జాంపుల్ కదా. అంటే ముస్లిం మ్యారేజ్ డిజల్యూషన్ గురించి చట్టాలు చేశారు కదా. సో అందువల్ల ముస్లిం వక్ఫ్ బోర్డు విషయంలో కూడా 1954లోనే చట్టం వచ్చింది కదా. అందువల్ల అది ముస్లిం పర్సనల్ లా పైన చట్టం చేయకూడదు అనే వాదన నిలబడుతుంది అనుకోను. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ను సుప్రీంకోర్టే కొట్టేసింది కదా. అందువల్ల ఆ రెండు అంశాలు అంటే రైట్ టు ఈక్వాలిటీ విషయంలో సుప్రీంకోర్టు ఎలాలో ఛాలెంజ్ చేస్తున్నారు. అది ఒక వ్యాలిడ్ గ్రౌండ్ కావచ్చు. ఆర్టికల్ 26 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వైలేట్ చేస్తుంది అన్నది వ్యాలిడ్ గ్రౌండ్ కావచ్చు క్వశ్చన్ చేయడానికి. ఆ రెండు వ్యాలిడ్ గ్రౌండ్స్ కావచ్చు. మిగతా రెండు లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఆఫ్ ద పార్లమెంట్కి ఇలాంటి చట్టం చేసే హక్కు ఉందా, అలాగే ముస్లిం పర్సనల్ లాలోకి ఇంటర్వెన్షన్ కదా అనే వాదన ఐ డోంట్ థింక్ కోర్టులో నిలుస్తుందా అనేది అనుమానాస్పదం, నా వ్యక్తిగత అభిప్రాయం. అందువల్ల ఈ 4 అంశాలు. 5వ అంశం ఏంటంటే ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ప్రతి పౌరునికి ప్రాథమిక హక్కులు ఇస్తుంది. ఉదాహరణకి మతపరమైన హక్కులు కూడా ప్రాథమిక హక్కులు. ఇప్పుడు ఉదాహరణకు ఈ చట్టం ఏం చెప్తుంది అంటే, కొత్త చట్టం, నీవు ఒక వక్ఫ్కు ప్రాపర్టీని డొనేట్ చేయాలి అనుకుంటే ఒకటి నువ్వు ముస్లిం అయి ఉండాలి. విచిత్రం చూడండి, వక్ఫ్ బోర్డు నిర్వహణలోమో ముస్లిమేతరులను పెడుతూ డైవర్సిటీ అంటుంది, కానీ ఒక వక్ఫ్ ప్రాపర్టీ ఇవ్వడానికి మాత్రం ముస్లిమే కావాలంట. అంటే ఈ చట్టంలో ఎంత ఆర్బిట్రరీనెస్ ఉన్నదానికి ఇది ఒక ఉదాహరణ. వక్ఫ్ బోర్డుల్లోమో ముస్లిమేతరులు ఖచ్చితంగా ఉండాలి అని చట్టం చేస్తూ, వక్ఫ్ ప్రాపర్టీగా నేను డొనేట్ చేయాలి నా సొంత ఆస్తి అంటే నువ్వు ముస్లిం అయ్యి ఉండాలి అని చెప్తుంది. మరి అది ఎక్కడ లాజిక్ అవుతుంది? అది కూడా నీవు 5 ఏళ్ళుగా ముస్లింగా ప్రాక్టీసింగ్ ముస్లింగా ఉండాలి అని చెప్తోంది. ఒక ప్రాపర్టీ నాది, ఉదాహరణకు నాదో మీదో ఒక ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని మీరు ఏమైనా చేసుకోవచ్చు కదా, నువ్వు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కదా. నాది వక్ఫ్కి ఇస్తా అంటే కాదని అనే అధికారం ప్రభుత్వానికి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అది ఎంతమంది ముస్లిమేతరులు వక్ఫ్ ప్రాపర్టీస్ ఇస్తున్నారన్న తర్వాత సంగతి. రాచరిక కాలంలో, జమీందారుల కాలంలో హిందూ జమీందారులు, హిందూ రాజులకు కూడా వక్ఫ్కి ఇచ్చారు. ఇప్పుడు ఆధునిక కాలంలో ఎంతమంది ఇస్తారు తర్వాత సంగతి. కానీ ఇవ్వకూడదు అని ఎక్కడైనా చట్టం చేయొచ్చా? ఇప్పుడు ఉదాహరణకు తిరుపతి హుండీలో ఒక హిందూ కాని వ్యక్తి వెళ్ళి నేను ఒక 10 తులాల బంగారం అందులో వేస్తా అంటే, లేదు నువ్వు హిందూ వైత్యం ప్రూవ్ చేసుకుంటేనే వేయాలి అని చట్టం చేస్తుందా? ఎందుకంటే నా ఆస్తి నా ఇష్టం కదా. నా ఆస్తి నీ ఆస్తా కాదా తేల్చాలి తప్ప, నీ ఆస్తి అయినప్పుడు నువ్వు ముస్లింగా 5 ఏళ్ల పాటు, అది కూడా 5 ఏళ్ళు, నాకు అర్థం కాని అంశం ఏంటంటే 5 ఏళ్ళు ముస్లిం అవుతావు, 4 ఏళ్ళకు ముస్లిం కావా, 3 ఏళ్ళకు ముస్లిం కావా? ఇది ఎక్కడ చట్టం? ఈ చట్టంలో ఒక విచిత్రమైన ప్రొవిజన్. నీవు 5 ఏళ్ళుగా ముస్లిం అని నిరూపించుకొని అప్పుడు మాత్రమే నువ్వు వక్ఫ్ ప్రాపర్టీ ఇవ్వాలి. ఇది ఫండమెంటల్ రైట్స్కు వ్యతిరేకం. బహుశా ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం సుప్రీంకోర్టులో ఇది నిలబడుతుందా అనేది 5th క్వశ్చన్.
సో ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇది నిలబడుతుండాలి. ఆరవది ఏంటంటే వక్ఫ్ బై యూజర్, అంటే ఒక వక్ఫ్ ప్రాపర్టీసు 300 ఎప్పటి నుంచి నేను మొదలు ఫస్ట్ వక్ఫ్ ఒక మసీద్ నిర్వహణకు ముల్తాన్లో 1206లో వచ్చింది. అంటే సుమారు 800 ఏళ్ళ క్రితం 800 ఏళ్ళ క్రితం ఫస్ట్ వక్ఫ్ క్రియేట్ అయింది. అప్పటికి రిజిస్ట్రేషను, సేల్ డీడ్లు ఇలాంటి కాన్సెప్ట్ లేదు. అంటే వక్ఫ్ ప్రాపర్టీస్ ప్రిడేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అంటే వక్ఫ్ అనే కాదు, ఈవెన్ దేవాలయాలకు ఇచ్చే అనేక ఆస్తులు కూడా రిజిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ రాకముందటి నుంచి ఉన్నాయి. అందువల్ల ఇప్పటికీ కూడా వక్ఫ్ ప్రాపర్టీస్లో గణనీయమైన భాగం సేల్ డీడ్ ద్వారా రిజిస్టర్డ్ డాక్యుమెంటేషన్ కాదు. ఇప్పుడు కొత్త చట్టం ఏం చెప్తుందంటే వాస్తవంగా పాత వక్ఫ్ ఆస్తులు కూడా రిజిస్టర్ కాకపోతే చెల్లవు అని మొదట్లో అన్నారు. కానీ వ్యతిరేకత వచ్చాక జేపీసీ రికమెండేషన్ ప్రకారం రెట్రాస్పెక్టివ్ అమలు కాదు, ప్రాస్పెక్టివ్గా అమలు అవుతుందని చెప్పారు. అంటే భవిష్యత్తులో వక్ఫ్ బై యూజర్ ఎలోడ్ కాదు. అంటే దీర్ఘకాలం ఒక ఆస్తి వక్ఫ్ ఆస్తిగా ఉంటే, ఉదాహరణకు ఒక ముస్లింల శ్మశానం ఉంటుంది, అది లేదో ఒక మసీదు ఉంటుంది, దానికి ఏం డాక్యుమెంట్ ఏమి ఉండదు, కానీ చాలా కాలంగా అది మసీదుగా లేదా గ్రేవ్ యార్డ్గా ఉంది, అది ఆటోమేటిక్గా వక్ఫ్ ప్రాపర్టీగా గుర్తిస్తారు. దాన్ని వక్ఫ్ బై యూజర్ అంటారు. దీన్ని కొత్త చట్టం తొలగించింది. విచిత్రం ఏంటంటే వక్ఫ్ బై యూజర్ అనే కాన్సెప్ట్ను అనేక సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు అంగీకరించాయి. ఉదాహరణకు మద్రాస్ హైకోర్టు తీర్పు, లాహోర్ హైకోర్టు తీర్పు, మీకు నాగ్పూర్ హైకోర్టు తీర్పు ఇప్పుడు కాదు, దశాబ్దాల క్రితమే ఆమోదించింది. అన్నిటికన్నా ముఖ్యం చారిత్రాత్మకమైన రామజన్మభూమి తీర్పులో సుప్రీంకోర్టు కూడా వక్ఫ్ బై యూజర్ అనేది రాజ్యాంగబద్ధము అని తీర్పు చెప్పింది. సో ఒక సుప్రీంకోర్టులు, హైకోర్టులు రాజ్యాంగబద్ధమని తీర్పు చెప్పినాక ఇప్పుడు అది ఎలోడ్ కాదు అని మరి చట్టం చేయవచ్చా? ఇట్ గోస్ కాంట్రరీ టు ద జడ్జిమెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్స్. అంటే న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పులకు భిన్నంగా వక్ఫ్ బై యూజర్ అనేది ఎలోడ్ కాదు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు మరి కరెక్ట్ అవుతుంది అనేది అదొక రాజ్యాంగ రీత్యా తేలాల్సినటువంటి అంశం. అందువల్ల సిగ్నిఫికెంట్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఇందులో ఇమిడి ఉన్నాయి. సిగ్నిఫికెంట్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ను సుప్రీంకోర్టు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే నేను కేవలం రాజ్యాంగపరమైన మౌలిక ప్రశ్నలే చెప్పాను. వక్ఫ్ చట్టంలో ఉన్న అభ్యంతరాలు ఏంటి అంటే చాలా ఉంటాయి. ఉదాహరణకు మీకు సెక్షన్ 40 తొలగించారు, సెక్షన్ 107 తొలగించారు పాత చట్టంలో. ఉదాహరణకు మనకు అడ్వర్స్ పొజిషన్ ఒక చట్టం ఉంటుంది ప్రాపర్టీ లాలో. అంటే ఒక ప్రాపర్టీ 12 ఏళ్ళుగా ఇప్పుడు నా ప్రాపర్టీ ఉంటుంది, 12 ఏళ్ళుగా మీరు దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ 12 ఏళ్ళు నేను దాని ముందరికెళ్ళే పోతున్నా, కానీ ఏనాడు కూడా ఏం రవిశంకర్ నా ప్లాట్ నువ్వు ఎందుకున్నావు అని అడగలేదు అనుకోండి, 12 ఏళ్ళ తర్వాత నా ప్రాపర్టీని కేసే రాదు. దీన్నే లిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 1963 అంటారు. ఇప్పటి వరకు ఉన్న చట్టాల ప్రకారము వక్ఫ్ చట్టానికి ఇది మినహాయించారు, ఈ లిమిటేషన్ యాక్ట్. అంటే నువ్వు 12 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు నువ్వు అన్యాక్రాంతమై ఉన్నా ఆ ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్జంప్షన్ తీసేశారు. ఇది ఏం జరుగుతుంది? ఖచ్చితంగా కబ్జాదారులకు అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ప్రైవేట్ కబ్జాదారులకు అడ్వాంటేజ్ కొరకే ప్రభుత్వం చేసిందా అంటే కాకపోవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల వక్ఫ్ ప్రాపర్టీస్ని ఆక్రమించింది ప్రభుత్వమే. సో అందువల్ల ప్రభుత్వమే వక్ఫ్ ప్రాపర్టీలను ఆక్రమించింది కనుక ప్రభుత్వ ఆక్రమణను చట్టబద్ధం చేయడానికి బహుశా ఈ లిమిటేషన్ యాక్ట్ నుంచి ఇచ్చిన ఎగ్జంప్షన్ను తొలగించారు. సో ఇది రేపు ఇది ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ కాదు, ఇది రాజ్యాంగ రీత్యా మరి ప్రశ్న అవుతుందా లేదో తెలియదు. కానీ ఇలాంటి అభ్యంతరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక డైమెన్షన్ ఉంది. ఉదాహరణకు ఇదివరకున్న చట్టంలో సర్వే కమిషనర్, ట్రైన్డ్ సర్వే కమిషనర్ వక్ఫ్ భూముల డిస్ప్యూట్ వచ్చినప్పుడు సర్వే చేయాలని ఉండే. ఇప్పుడు దాన్ని తొలగించి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే మొదలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అన్నారు, ఇప్పుడు దాన్ని కూడా మార్చినట్టున్నారు, అంతకన్నా పై అధికారి అన్నట్టున్నారు. సో రెవెన్యూకి ఇచ్చారు. విచిత్రం ఏంటంటే ప్రభుత్వానికి వక్ఫ్ బోర్డుకు మధ్య ఒక డిస్ప్యూట్ వస్తుంది. వక్ఫ్ బోర్డు ఏమో ఇది వక్ఫ్ ప్రాపర్టీ అంటది. వక్ఫ్ బోర్డు కూడా ప్రభుత్వం నియమించిన సంస్థే, కానీ ప్రభుత్వం నియమించిన సంస్థ అయినా బట్ అది చట్టం ప్రకారం స్టాట్యుటరీ బాడీ కనుక వక్ఫ్ బోర్డు ఇది మాట్లాడేటప్పుడు ప్రభుత్వం నియమించిన సంస్థల మధ్య కూడా డిస్ప్యూట్ ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు జిహెచ్ఎంసీకి రెవెన్యూ డిపార్ట్మెంట్ డిస్ప్యూట్ ఉండొచ్చు. చాలా చోట్ల మీకు
అటవీ భూముల విషయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా భూమి అంటది, రెవెన్యూ డిపార్ట్మెంట్ మా భూమి అంటది. చాలా చోట్ల అటవీ శాఖ రెవెన్యూ శాఖల మధ్య భూ డిస్ప్యూట్స్ ఉంటాయి, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి. సో ఆ ఉస్మానియా యూనివర్సిటీకి జిహెచ్ఎంసీకి ల్యాండ్ డిస్ప్యూట్ ఉండొచ్చు. అందువల్ల ఒక ప్రభుత్వానికి ప్రభుత్వం నియమించిన స్టాట్యుటరీ బోర్డు అయిన వక్ఫ్ బోర్డుకు ఒక ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చింది అనుకుందాం. ఆ ల్యాండ్ డిస్ప్యూట్లు ఇప్పుడు చాలా గవర్నమెంట్తోనే డిస్ప్యూట్లు. ఎవరు నిర్ణయించాలి? ప్రభుత్వము వర్సెస్ వక్ఫ్ బోర్డు. సహజంగా ఎవరు నియమించాలి? ఈ రెండు కాని వారు నిర్ణయించాలి, జ్యుడిషియల్ బాడీ నిర్ణయించాలి. కానీ దానికి ఇప్పుడు ఎవరికి ఇచ్చారు అధికారం అంటే మళ్ళీ ప్రభుత్వ అధికారికి ఇచ్చారు. అంటే ప్రభుత్వమే నిందితుడుగా కేసు ఎదుర్కొంటున్నప్పుడు ప్రభుత్వమే జడ్జి ఎట్లయితుంది? కెన్ అక్యూజ్ బి ఏ జడ్జ్? సో ఇదొక ఫండమెంటల్, ఇదొక బేసిక్ క్వశ్చన్ కదా. సో ఇలాంటి కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ వక్ఫ్ యాక్ట్ పైన ఉన్నాయి. సో దీనికి మంచి చెడులు ఒక వేరే డిబేట్. మంచా చెడా అనేది కాదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, నాన్ ముస్లిమ్స్ పెట్టడం, ఫైజన్ ముస్తఫా లాంటి వాళ్ళు కూడా మంచి ఆహ్వానించారు. మంచిదే డైవర్సిటీ. కానీ ఈ డైవర్సిటీ అన్ని మతాలకు ఎందుకు ఉండదు అనేది ఆర్టికల్ 26 క్వశ్చన్ చేస్తుంది. ఆర్టికల్ రైట్ టు ఈక్వాలిటీ క్వశ్చన్ చేస్తుంది. అందువల్ల మంచి చెడులు ఒక డైమెన్షన్ అయితే, వక్ఫ్ చట్టాల్లో ఉన్న మంచి చెడులు ఫండమెంటల్గా కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్, రైట్ టు 26ను, అలాగే రైట్ టు 14, ఆర్టికల్ 26 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఒక మతపరమైన ఆస్తుల నిర్వహణకు ఉండే అధికారము, రైట్ టు ఈక్వాలిటీ సమానత్వ అధికారము, టెస్ట్ ఆఫ్ ఆర్బిటరీనెస్, ఇలాంటి అనేక కాన్స్టిట్యూషనల్ టెస్ట్లను ఈ చట్టం నిలబడాల్సిన అవసరమైతే